అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైనటువంటి ఏదైతే విమానం కూలిన విమానం ఉందో దీంట్లో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. AI-171 దర్యాప్తులో విమానం కుడివైపు ఇంజన్ని పోనీ అదేదో పాతది లేకపోతే పనిచేయలేదు అనేది అబద్ధం. అది 3 నెలల క్రితమే ఈ విమానం కుడివైపున ఇంజన్ 3 నెలల క్రితం ఓవర్ హాలింగ్ సమయంలో అమర్చారట. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ దాదాపు 12 ఏళ్ల నుంచి వాడుకలో ఉంది. చివరిసారిగా దీనికి జూన్ 2023లో మెయింటెనెన్స్ చేశారు. డిసెంబర్ 2025 మరోసారి దీన్ని నిర్వహించాలి యాజ్ పర్ నామ్స్. ఈ ఏడాది డిసెంబర్ అంటే పోనీ ఇది కూడా అయిపోయింది కాదు. అదే సందర్భంలో ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇన్సూరెన్స్ కవరేజ్ సంస్థ నుంచి 750 కోట్ల నుంచి 850 కోట్లకు పెంచింది. అంతకుముందు ఇంజిన్ రీప్లేస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిములు $475 మిలియన్లుగా అంచనా వేస్తుంది. దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావచ్చు. వీటిలో ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా చేరి విమానం ఖరీదు కంటే 2.5 రెట్లు అధికంగా కాబోతున్నాయి. దీంతో ఈ మొత్తం $475 మిలియన్ 4091 కోట్లకు చేరింది. విమానం నష్టానికి $125 మిలియన్ చెల్లించాల్సి ఉంటే ప్రయాణికుల కుటుంబాలకు, థర్డ్ పార్టీ ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలకి ట్రావెల్ పాలసీలు మొత్తం కలిపి $350 మిలియన్ అవుతాయి అని జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. నెల 12 ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి ఎగిరినటువంటి సందర్భంలో జరిగిన ప్రమాదపు ఇంపాక్ట్ ఇది.